హాయ్ అందరికీ. ఎవరైనా సరే కువైట్‌కి ఇక్కడ జాబ్ చేసుకోవాలనుకున్నా, లేదా కువైట్ ఇళ్లల్లో డ్రైవర్‌గా చేసుకోవాలనుకున్నా, లేదా కంపెనీలో జాబ్ చేసుకోవాలనుకున్నా, లేదా కంపెనీలో ఏదైనా పనులు చేసుకోవాలనుకున్నా గానీ, విజిట్ వీసా పైన ఇక్కడికొచ్చి, ఇక్కడ మీ వీసాను వర్క్ వీసాలోకి మార్చుకొని, ఇక్కడ మీరు జాబ్ చేసుకునే అవకాశం, పనులు చేసుకునే అవకాశం కువైట్ గవర్నమెంట్ మనకు అవకాశం అయితే కల్పించింది. వీసా పైన రావాల్సిన అవసరం లేదు. మీ వాళ్ళు ఎవరైనా కువైట్‌లో ఉంటే, ఇక్కడ జవదాత్‌కి వెళ్లి 10 దినార్లు డబ్బులు కట్టారంటే విజిట్ వీసా కానీ టూరిస్ట్ వీసా కానీ తీయచ్చు మీకు. తర్వాత మీరు విజిట్ వీసా పైన ఇక్కడికి వచ్చి ఇక్కడ మీరు ఏ పనిలే కావాలన్నా సరే మీ వీసాను మార్చుకొని ఇక్కడ మీరు పనులు చేసుకునే అవకాశం అయితే కువైట్ గవర్నమెంట్ అయితే మనకు కల్పించింది. ఇది చాలా చాలా మంచి శుభవార్త. ఇంతవరకు కువైట్లో ఇలాంటి అవకాశం లేదు, ఇలాంటి రూల్స్ అనేవి ఇంతవరకు లేవు. ఇప్పుడు కొత్తగా ఈ రూల్ అయితే వచ్చింది, అందరూ కూడా ఉపయోగించుకోండి. ఇంకోటి, ఇండియాలో ఉన్న వాళ్ళు చాలామంది నాకు కామెంట్లు పెడుతున్నారు, అన్న మేము ఎక్కడికి వెళ్ళి మేము టూరిస్ట్ వీసాకి అప్లై చేసుకోవాలి, విజిట్ వీసాకి అప్లై చేసుకోవాలని అడుగుతున్నారు. ఎక్కడైనా సరే మన ఇండియాలో కూడా ట్రావెల్స్ వాళ్ళు ఉంటారు కదా, ట్రావెల్స్ ఆఫీసులు ఉంటాయి, అక్కడికి వెళ్ళి మీరు విచారించుకోండి. మేము ఇలా కువైట్కి విజిట్ వీసా పైన వెళ్ళాలనుకుంటున్నాం, 1 నెలకు 2 నెలలకు, లేదా టూరిస్ట్ వీసా పైన వెళ్ళాలనుకుంటున్నాం, మేము ఎలా అప్లై చేసుకోవాలంటే వాళ్ళైనా సరే మీకు అప్లై చేసిస్తారు, ఇబ్బంది లేదు. లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కువైట్లో జాబ్ చేస్తున్నా, ఇక్కడ ఎవరైనా కువైట్లో పనులు చేస్తున్నా కానీ వాళ్ళకి చెప్పినా సరే, వాళ్ళకి మీ పాస్పోర్ట్ జిరాక్స్ పంపించారంటే వాళ్ళు ఇక్కడ ఆఫీస్కి వెళ్ళి కువైట్లో మీకు విజిట్ వీసా తీస్తారు. ఓన్లీ 10 మినిట్స్లోనే విజిట్ వీసా తీసుకురావచ్చు. ఇక్కడ ఆఫీస్కి వెళ్ళారంటే కనుక ఓన్లీ 10 దినాలు ఖర్చు వస్తుంది. మన ఇండియన్ కరెన్సీలో 2900 రూపాయలు మాత్రమే విజిట్ వీసాకి అయితే అవుతుంది. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరికి బై ఫ్రెండ్స్, జై హింద్.